రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రతిపాదికన ఒప్పందం జరిగింది. రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ పాత ఉమ్మడి జిల్లాలోన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. అయితే మండల మహిళా సమైక్యాల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డిమాండ్, ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులను ఇబ్బందులకు తొలగనున్నాయి. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రతిపాదికన ఒప్పందం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. రేపు సాయంత్రం పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి సంబంధించినటువంటి మిషన్ 2025ను ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏదైతే మహాలక్ష్మి పథకంలో మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణాన్ని అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో ఏదైతే 600 బస్సులకు సంబంధించి మహిళా సంఘాల సమైక్యకు సంబంధించి 600 బస్సులు అద్దెకు ద్వారా తీసుకుంటాం. ఇందులో 150 బస్సులకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి 150 మండలాల నుంచి ఒక్కొక్క మండలానికి మహిళా సంఘాల సంబంధించి వారికి బస్సును ఇస్తున్నాం. వాటికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు 150 కోట్లకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగాయి. అదనంగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా రోజుకు 14 లక్షల మంది మహిళలు అదనంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేశారని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చెప్పారు. సో చూడొచ్చు, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే అటు మహిళా దినోత్సవానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ అద్దె బస్సులకు సంబంధించి తొలి విడతగా 150 బస్సులతో రేపు మహిళా సంఘాల సమైక్య ద్వారా ఒప్పందం చేసుకుని ప్రభుత్వానికి తీసుకుంటారు. సో ఈ మిగతా 450 బస్సులకు సంబంధించి విడతల వారీగా మరొక 2 విడతల్లో తీసుకుంటామని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. మొత్తంగా చూసినట్టయితే రేపు సాయంత్రం అత్యంత లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి చేత ఈ పథకం ప్రారంభించబడుతుంది. రాజేంద్ర. అశోక్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు దగ్గరయ్యే విధంగానే అనేక పథకాలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ పథకం కూడా దీనికి సంబంధించి మహిళలకు చాలా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా చెప్పొచ్చు, మహిళలకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మహిళలకు అవకాశం కల్పించారు. సో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి మహిళలకు సంబంధించి కూడా మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఇందిరా క్యాంటీన్లకు సంబంధించి మనం చూసాం. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా ఇందిరా క్యాంటీన్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఆర్టీసీలో మహిళా సంఘాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించేలా, వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉండేందుకే ఈ 600 బస్సులకు సంబంధించి అదే రూపకంగా ప్రస్తుతం ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 150 బస్సులకు తొలి విడతగా రేపు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా పెరేడ్ గ్రౌండ్ లో ఈ పథకానికి సంబంధించి అద్దె బస్సులకు సంబంధించినటువంటి మహిళా సంఘాల ద్వారా ఒప్పందం చేసుకుని ప్రారంభిస్తారు. మొత్తం ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు. ఒక్కొక్క మండలానికి ఒక్క బస్సు తిరుగుతుంది. దానికి సంబంధించి రెంటల్స్ కూడా కేటాయించడం జరిగింది. సో మొత్తం 600 బస్సులకు సంబంధించి 600 మండలాల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి దాన్ని అమల్లో తీసుకొని కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.